హలో గాయ్స్, మనము ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలామంది ప్రాన్స్ లవర్స్ ఉంటారు కదా, లూజ్ ప్రాన్స్ అనేది టేస్ట్ చేస్తూ ఉంటారండి. మా పిల్లలకైతే లూజ్ ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అండి. ప్రాన్స్ తీసుకొచ్చినప్పుడు తప్పకుండా అది ట్రై చేయమా అని చెప్తూ ఉంటారు. ఒకసారి నేను రెస్టారెంట్లో అయితే తిన్నాను, చాలా బాగుంది. ఒకసారి ఇంట్లో అయినా ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి. మనకి ఏదైనా రెసిపీ రాకపోతే మనం యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తామండి. సెర్చ్ చేసినప్పుడు నాకు హైలైట్గా ఒక వీడియో కనిపించింది, మంచిగా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చూసి నేను చేసుకున్నాను. ఫస్ట్ టైం అయినా చాలా బాగా అయితే తయారు చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు పిల్లలు. నేను ఎలా తయారు చేశానో నా స్టైల్లో అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు మంచిగా అనిపించింది అనుకోండి, ఎప్పుడైనా మీరు చూసి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది ఈ ప్రాన్స్ అనేవి. ముందుగా నేను 1/2 కిలో వరకు ప్రాన్స్ అయితే తీసుకున్నాను. వాష్ చేసి పెట్టుకోవాలండి బాగా. 1/2 స్పూన్ పసుపు, మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని 1 స్పూన్ వరకు మైదా పిండి అండ్ 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలండి. వైట్ పెప్పర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోండి. వైట్ పెప్పర్ అనేది వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఎగ్ని బ్రేక్ చేసేసుకొని ఒక బౌల్లోకి బాగా బీట్ చేసేసుకున్న తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ని ఒక హాఫ్ వరకు వేసుకోండి. లిక్విడ్ అనేది వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోండి. ఈ రొయ్యలకి ఈ మసాలా అదే ఈ పౌడర్స్ అన్నీ బాగా అయితే అంటుకోవాలండి. మనకు కోటింగ్ లాగా అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రాన్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. మనం ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి సరిపడినంటి ప్రాన్స్ను వేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు. దీనికి స్కిప్ చేసేయచ్చు. చాలామంది ఏంటంటే నీచు వాసన వస్తుంది కదా అల్లం పేస్ట్ వేయకపోతే అని చెప్పేసి అనుకుంటారు. నో ప్రాబ్లం అండి. నేను ఫస్ట్ టైం వీడియో చూసినప్పుడు అలాగే అనుకున్నాను. నేను తయారు చేసిన తర్వాత చాలా బాగుంది టేస్ట్ అయితే. అసలు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా వేయకపోయినా అసలు మన టేస్ట్లో అయితే డిఫరెంట్ అయితే రాలేదు. చాలా బాగుంది. మనం రొయ్యలు అనేది ఆయిల్లోకి వేసుకున్న తర్వాత వెంటనే టర్న్ చేసుకోకుండా ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత అప్పుడు టర్న్ చేసుకోండి. ఈ విధంగా హైలోనే పెట్టేసుకొని ఈ రొయ్యల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే గోల్డెన్ కలర్ అంటే అది బంగారపు కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకొని, నేను 2 టైమ్స్ వేసుకొని ఫ్రై చేసేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ మొత్తం అయితే తీసేసి కొంచెం ఆయిల్ పెట్టేసి కడాయిలో ఒక ఉల్లిపాయను బాగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలండి. ఒక 4-5 వెల్లుల్లి రెమ్మల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగడానికి తొందరగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు అనేది పచ్చివాసన అయితే పోతాయండి. పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనం ఎక్కువ మిర్చి అనేది యాడ్ చేయకూడదండి. ఏంటంటే నేను దీంట్లో పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అనేది వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత నేనేంటంటే మా వారికి కొంచెం స్పైసీ అయితే కావాలి, అందుకు కొంచెం స్పైసీ కోసం ఒక 1/2 స్పూన్ కొంచెం అయితే మిర్చి పౌడర్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లో వేయాల్సింది ఏంటంటే మెయిన్గా వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తారండి. నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను కొంచెం మిర్చి పౌడర్ని అయితే వేసాను. నెక్స్ట్ వేసుకున్న తర్వాత బాగా ఈ రొయ్యల్ని కూడా వేసేసుకొని బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు మళ్ళీ బాగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత లాస్ట్ చివర్లో దింపేటప్పుడు ఒక పావు నిమ్మ చెక్కను రసం పిండేసి వేసేసుకొని కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. మనకు రెస్టారెంట్లో ఎలా ఉందో అలాగే అయితే ఉంది. దీన్ని సైడ్ డిష్ లాగా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్ లాగా అయినా తినొచ్చు. టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుందండి. టమాటా కెచప్తో తిన్న వీడియో అయితే స్కిప్ అయింది, అందుకు ఇంతవరకు అయితే పెట్టాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.